ప్రతి ఏటా శనిగ్రహం తన నివాసాన్ని వేరొక రాశిలోకి మార్చుకుంటూ ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ శనిగ్రహం 30 ఏళ్ల కాలపరిమితిలో ఒక్కో జన్మరాశిలో 2.5 ఏళ్లు ఉంటుంది. తర్వాత వేరే రాశిలోకి ప్రవేశిస్తుంది. ప్రస్తుతం వృశ్చిక రాశిలో ఉన్న శని 2017 జనవరి 26న ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తుంది. అయితే ఏ ఏ రాశి వారిపై కొత్త సంవత్సరంలో శని ప్రభావం ఎంత ఉంటుందో ఇప్పుడు మీకు నేను చెప్తాను. తులారాశి వారికి ఏలినాటి శని ప్రభావంతో ఏడాది ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా చివరికి మంచి జరుగుతుంది. రాత్రికి రాత్రే అద్భుతాలు జరిగిపోవాలని ఊహించుకోవద్దు. సింహరాశి వారికి ఈ ఏడాది అంతా శుభమే కలుగుతుంది. పెళ్లి కాని వారికి పెళ్లయ్యే యోగం ఉంది. వ్యక్తిగత జీవితం కూడా సంతృప్తికరంగా ఉంటుంది. మిథున రాశి వారికి కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. తోబుట్టువులు, సహచరులతో బంధం మరింత బలపడుతుంది. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. వృషభ రాశి వారికి వీరిలో క్షణికావేశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నిదానంగా ఆలోచించాలి. మేషరాశి వారికి ఆర్థికంగా, వృత్తిపరంగా ఎదుగుదల ఉంటుంది. అంతేకాకుండా వ్యాపారం చేసేవారికి కూడా అనుకూలంగా ఉంటుంది. వెన్నుపోటు పొడిచే వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తారు. కర్ణాటక రాశి వారికి ఉద్యోగ, వ్యాపార అవకాశాలు బాగుంటాయి. అయితే న్యాయపరమైన అంశాలపై మాత్రం జాగ్రత్తగా ఉండాలి. కోర్టు కేసులుంటే ఫైనల్‌కు వస్తాయి. వృశ్చిక రాశి వారికి వీరికి ఏలినాటి శని చివరి అంకంలో ఉంది. ఇది చాలా క్లిష్టమైన దశ. సమస్యలను ధైర్యంగా అధిగమించాలి. ఇక నుంచి విజయాల వైపు అడుగులు పడతాయి. ధనస్సు రాశి వారికి వీరికి వచ్చే ఏడాది కొద్దిగా క్లిష్టమైందనే చెప్పాలి. వృత్తిపరంగాను, వ్యక్తిగతంగాను కొన్ని సంక్షోభాలు తప్పవు. ఈ రాశి వారికి ఏలినాటి శని మధ్య దశలో ఉంటుంది. కన్య రాశి వారికి వృత్తిపరమైన లక్ష్యాలను చేరుకుంటారు. జీవితంలో డిస్టర్బెన్స్‌కు అవకాశం అస్సలు ఇవ్వకండి. ఉద్యోగంతో పాటు కుటుంబానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. కుంభరాశి వారికి వచ్చే ఏడాది ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగాల్లో కూడా పదోన్నతి పొందుతారు. పెద్ద మొత్తంలో ఆస్తులను కూడబెట్టుకుంటారు. మకర రాశి వారికి కూడా ఏలినాటి శని ప్రారంభమవుతుంది. కానీ వీరికి విదేశీయానంతో పాటు పెద్ద వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునే మహర్దశ లభిస్తుంది. మీనరాశి వారికి అనుకూలమైన సంవత్సరం. స్థాన చలనం ఉంటుంది. అయితే ఏ ప్రయోజనాన్ని ఆశించి పనిచేస్తున్నారో మీరు నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవండి మీ యొక్క రాశి ప్రకారం శని ఏ విధంగా ఉండబోతుందో విన్నారు గదా! దాన్ని బట్టి మీ ఫ్యూచర్ ప్లాన్స్ నిర్ధారించుకోండి. ఏది ఏమైనా గాని మీరు ఏది చేయాలనుకుంటున్నారో దాని మీద పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే స్టార్ట్ చేయండి. మీరు ఒకటనుకోండి ప్రతిరోజు. ఉదయం లేవగానే ఈరోజు నా లైఫ్‌లో ఇదే నా బెస్ట్ డే అని జెప్పేసి ప్రతిరోజు ఫీల్ అవ్వండి. అలా అనుకున్న ప్రతిరోజు మీ లైఫ్ మారుతూ వస్తూ ఉంటుంది. మీ యొక్క ఆలోచన విధానం, మీ యొక్క ప్రవర్తన ప్రతీదీ మారుతూ వస్తూ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీ యొక్క జీవితం మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది. అది మాత్రం గుర్తుంచుకోండి. మీ పరిసరాలను శుభ్రంగా ఉంచండి. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియోని షేర్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల మీకు ఎలాంటి నష్టము జరగదు. నేను పెట్టే వీడియోస్‌ని మీరు అప్డేట్స్ రూపంలో పొందుతారు అంతే. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై స్వచ్ఛ భారత్. జై హింద్.